హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. మనమైతే ఇప్పుడు మన రాజధాని అమరావతిలో అయితే ఉన్నామండి. ముందు వైపు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మన రాజధానిలో నిర్మిస్తున్న సబ్ ఆర్టీఎల్ రోడ్స్లో ఒకటైన E8 రోడ్ అనమాట. ఈ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, దీనిలో ఏమేమి నిర్మిస్తున్నారు ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఈ రోడ్డు యొక్క పనులు ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. చూస్తున్నారు కదండి, మొత్తం 14.95 కిలోమీటర్లు, అంటే 15 కిలోమీటర్లు పొడవైతే నిర్మిస్తున్నారండి ఈ రోడ్డు. దీన్ని రైట్ ఆఫ్ వే వచ్చేసి 50 మీటర్లు వెడల్పు అనమాట. ఇది వచ్చేసి మనకి ఈ ఎన్ సిరీస్ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కనెక్ట్ చేసుకుంటా మనకి కృష్ణాపాలెం దగ్గర నుంచి నెక్కల్లు వరకు అయితే ఉంటుందండి ఈ రోడ్డు. చూడొచ్చు, ఇది వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్ అండి. దీని పక్కనే చూసుకుంటే మనకి హెవీ కరెంట్ లైన్స్ని అయితే వేస్తున్నారనమాట. ఆల్రెడీ మీరు చూడొచ్చు, ఇంతకుముందు చూసినప్పుడు మనకి ఆ టవర్లు అయితే నిర్మించారు. ఇప్పుడైతే వైరింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి సైడ్ డ్రైనేజీ డక్స్ అండి. ఇవి రోడ్డుకి ఇరుపక్కల కూడా డ్రైనేజీ డక్స్ అనేవి ఉంటాయి. చూడొచ్చు, దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మొత్తం మనకి ఇది 6 లైన్ల రోడ్డు లాగైతే ఉంటుందండి. విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర అండర్ పాస్ అయితే వస్తుందన్నమాట. మనం డైరెక్ట్గా ఈ రోడ్డుని తీసుకుంటే విటిఐపి యూనివర్సిటీ, అలాగే నిడ్ ఇన్స్టిట్యూట్, వీటన్నిటిని కనెక్ట్ చేసుకుంటా అయితే వెళ్ళొచ్చు అనమాట. చాలా సులువుగా ఉంటుంది వాటి దగ్గరికి చేరుకుంటాకి ఈ మార్గం అయితే. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేసి మనకి ఏ అయితే ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ ఉన్నాయో, ఇవి డ్రైనేజీ డక్స్ నిర్మించడం కోసం వాటి యొక్క వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. రోడ్డు మనకి ఎక్కడెక్కడైతే ఈ ఎన్ సిరీస్ రోడ్లు అయితే కనెక్ట్ అయ్యి మనకి జంక్షన్ ఒకటి ఏర్పడుతుందో అక్కడైతే కొంచెం రోడ్స్ అనేవి పెండింగ్ ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ మనకి జంక్షన్కి సంబంధించిన వర్క్ అయితే జరిగిద్ది అనమాట. మనకి ఎన్ సిరీస్, ఈ సిరీస్ ప్రతి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్కి ఒక జంక్షన్ అయితే ఉంటుందన్నమాట, ఈ సిరీస్కి ఎన్ సిరీస్ రోడ్స్కి. అలాగే కొత్త బ్యాచింగ్ ప్లాంట్లను అయితే నిర్మించారండి. చూడొచ్చు మీరు, మనకి రైట్ సైడ్ బ్యాచింగ్ ప్లాంట్స్ అయితే నిర్మాణం చేశారనమాట. మనకి ఏదైతే ఈ రైట్ సైడ్ ఉందో ఇవి డ్రైనేజీ డక్స్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆ డ్రైనేజీ డక్స్ యొక్క వర్క్ అనేది పూర్తయిందండి. ఏదైతే ఈ సైక్లింగ్ ట్రాక్, ఈ వాకింగ్ ట్రాక్స్ ఉంటాయో వాటి యొక్క నిర్మాణం కోసం అయితే సిద్ధం చేస్తున్నారు అనమాట లెఫ్ట్ సైడ్. ఇదిగోండి, మనమైతే ఇప్పుడు విటిఐపి యూనివర్సిటీ దాకా అయితే వచ్చామన్నమాట. వెనక పక్క కనిపిస్తుందండి, అదే విటిఐపి యూనివర్సిటీ. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ కూడా ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. రోడ్స్ అయితే చాలా పర్ఫెక్ట్ క్వాలిటీగా అయితే వేస్తున్నారనమాట. ఇక్కడ నుంచి చూసుకుంటే అది సీఎం గారి హౌస్ అండి. నేను ఒకసారి దాని మీద కూడా ఒక వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను, సీఎం గారి హౌస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. అవి వచ్చేసి గెజిటెడ్ టవర్స్, అలాగే ఎన్జిఓ టవర్స్ అండి. అవి వచ్చేసి మనకి కరెక్ట్గా N11 రోడ్డు పక్కన అయితే ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి విటిఐపి యూనివర్సిటీ అండి. మనం ఒక 5 నిమిషాల్లో అయితే వచ్చేయచ్చు అనమాట కృష్ణాపాలెం దగ్గర నుంచి. విటిఐపి యూనివర్సిటీ కానీ, ఇక్కడ మనం ఎన్జిఓ టవర్స్ కానీ వీటి దగ్గరికి వెళ్ళాలంటే E8 రోడ్లో నుంచి 5 నిమిషాల్లో మనం అయితే ఇక్కడ వచ్చేయచ్చండి. ఈ రోడ్స్ కనుక పూర్తయితే ఇంకా సులభంగా అయితే రావచ్చు అన్నమాట. ఇలాగే మన రాజధానిలో జరిగే ప్రతి ఒక్క పని మీ ముందుకైతే తీసుకొస్తా అండి. మీరైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లైక్స్లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి, అది 3 టైమ్స్ హైప్ అయితే చేయండి. మన రాజధానిలో జరుగుతున్న పనులు అందరికీ తెలిసే విధంగా అయితే సజెషన్ అవుద్ది అనమాట. ఇది వచ్చేసి N11 రోడ్ అండి.
ఈ పక్కన ఏదైతే మీరు చూస్తున్నారో ఇది నిటి ఇన్స్టిట్యూట్ అనమాట. ఈ రోడ్డు N11 రోడ్డు గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. హైప్ అయితే తప్పనిసరిగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై అమరావతి, జై జై అమరావతి.